ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ఎక్కడున్నా కూడా అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, రేపు మహాశివరాత్రి పూర్తయ్యేలోపు నేను చెప్పినటువంటి సందేశాన్ని విను. తప్పకుండా నువ్వు ఊహించినటువంటి శుభవార్తను జీవితంలో చూడబోతున్నావని, ఆ శివ పార్వతుల ఆశీర్వాదం నీకు తప్పకుండా కలుగుతుందని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా, చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక ఎంతో బాధపడుతూ ఉంటారు. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో జరిగేటువంటి సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట. స్త్రీ పురుషులకు వశీకరణం చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా మనకు జ్యోతిష్యం అనేది చెప్తారండి. వీరి నెంబర్ వచ్చేసి 8886784446. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ఇంకా ధన సమస్యలు, మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ లేదా పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా మీకు సమస్యలు ఉంటే కనుక కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. రేపే మహాశివరాత్రి. నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు. ఎప్పుడు కూడా నేను నా సందేశాలన్నిటినీ ఆలకించని ఎందుకు చెప్తూ ఉంటానో తెలుసా? రేపు మహాశివరాత్రి. ఆ శివ పార్వతుల ఆశీర్వాదం నీకు తప్పకుండా కలగబోతుంది. నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావో, నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా సతమతం అవుతున్నావో, అందుకోసం నీకు ఒక అద్భుతమైనటువంటి వాక్యాలతోటి ఈ సందేశాన్ని వినిపించబోతున్నాను. ఈ సందేశాన్ని విని నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. నీ కష్టాలు తీరడం లేదని, నీ సమస్య తొలగడం లేదని నువ్వు చింతించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇంకా ఎప్పుడు కూడా నువ్వు బాధపడనవసరం ఎప్పుడూ రాదు. ఎందుకంటే నీకు అద్భుత యోగం కలగబోతుంది కాబట్టి, ఒక రాజయోగం నీకు జరగబోతుంది కాబట్టి, నీకు జరిగిన ప్రతి దానికి కూడా నిన్ను బాధ పెట్టిన వారు నిన్ను ప్రతి దాంట్లో కూడా నిన్ను ఎదుటపడుతూ అవమానపరుస్తూ ఉంటారు కదా, హేళన చేస్తూ ఎప్పుడు కూడా బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. అందరూ కూడా నీకు రాబోయేటువంటి విజయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు కూడా. వారు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సరే నీ విజయాన్ని మాత్రం అందుకోలేరు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారి యొక్క పోరాటంలో ఏమాత్రం కూడా లాభాన్ని పొందలేకపోతున్నావు. ఇక నుంచి దేనికి కూడా నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీకు ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారమే అవుతుంది. నీ జీవితం ఒక సంతోషంగా మారబోతుంది. సంతోషంలో నువ్వు మునిగిపోతావు. ఎందుకంటే నీకు ఇప్పటి నుంచి అన్నీ అద్భుతమైనటువంటి గడియలే రాబోతున్నాయి. అంతు చిక్కనటువంటి నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తప్పకుండా నీకు దొరకబోతున్నాయి. నువ్వు కనీ విని ఎరుగనటువంటి జీవితం నీకు తప్పకుండా రాబోతుంది. అసలు ఇలాంటి జీవితాన్ని చూసి నువ్వు చాలా సంతోషిస్తావు కూడా. నిన్ను ఎవరైనా అవమానం చేసి ఉండవచ్చు, అంటే ఎప్పుడు కూడా అవమానిస్తూ ఉండవచ్చు. నువ్వు ఓర్పుతో ఉండు. వారు చేసే ప్రతి ఒక్కటి కూడా బయటపడకుండా ఎప్పుడు కూడా ఉండు. ఎందుకంటే ఏదైనా కానీ వారి వల్ల ఎప్పుడైనా సరే హాని జరగవచ్చు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను. వారు నీ ముందు మంచిగా నటిస్తూ వారికి కీడు తలపెట్టాలని చూస్తూ ఉన్నారు. నీకు ఎలా అయితే వారు అనుకుంటున్నారో నువ్వు కూడా ఎత్తుకు పై ఎత్తుగా జాగ్రత్తగా వాటి నుంచి బయటపడాలి. వారికి తగినటువంటి గుణపాఠం చాలా గట్టిగా ఉంటుంది. బాబా, నాకు చాలా భయంగా ఉంది. అలాంటి వారి నుండి నువ్వే నన్ను కాపాడాలి. నన్ను మాత్రం ఒంటరిగా విడిచిపెట్టవు కదూ అని అడుగుతున్నావు కదమ్మా. ఈ బాబా నిన్ను ఎలా వదిలేస్తాడని అనుకుంటున్నావు చెప్పు. ఎప్పుడు కూడా నిన్ను ఒంటరిగా వదిలిపెట్టింది లేదు. ఎప్పుడు కూడా నీతోనే ఉంటున్నాను. నువ్వే నన్ను గమనించడం లేదు. నన్ను కాపాడాలి అని నువ్వైతే ఎన్నిసార్లు చెప్పావో. నా భక్తులు ఆపద సమయంలో
తప్పకుండా ఉంటే నేను తెలియకుండా ఉంటుందా చెప్పు? నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టనని అంటున్నావు కదా. నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెడతానని అనుకుంటున్నావు. నువ్వు కానీ, నీ వాళ్ళని కానీ, నిన్ను ప్రేమించేవారు కానీ, నీ స్నేహితులు కానీ ఒక్క క్షణమైనా మర్చిపోవచ్చేమో కానీ నీ సాయి తండ్రి మాత్రం ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోలేడు, వదిలిపెట్టడు కూడా. ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోను. ప్రతిరోజు కూడా ఏ ఆటంకం అంటే ఏది వచ్చినా కూడా బెదిరిస్తూ ఉంటారు కదా, అంటే అధైర్యపడవద్దని చెప్తున్నాను. ఆ సమయాన్న నా నామస్మరణ చేస్తూ ధైర్యంగా ఉండు. నువ్వు అనవసరమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టు. భగవంతుడు నీకు ఏది కూడా, అంటే నీ దగ్గర ఏ మాత్రం కూడా సమయం లేదని ఒక్కసారి ఆలోచించు. ఇక నుంచి ఆలోచనలన్నీ ముందుగా వదిలిపెట్టు. ఎందుకంటే నీకు రాబోయే రోజులన్నీ కూడా సుఖంగా, సంతోషంగా, జీవితంలో అన్ని విధాలైనటువంటి అద్భుతాలను నువ్వు చూడబోతున్నావు. ఒకసారి ఆలోచించు. ఈ రోజుల్లో నీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మను ఇచ్చేటువంటి అన్నీ కూడా ఎవరిస్తున్నారు? ఆ భగవంతుడే కదా. కాబట్టి ఆ భగవంతుడి కోసం కాస్త సమయాన్ని కేటాయించు. నీకు ఉన్నటువంటి సమస్యలు, కష్టాలు ఎందుకు ఇస్తారు? అవన్నీ కూడా మీరే కొని తెచ్చుకుంటారు. కొన్ని సమస్యలు మీ కర్మఫలమైతే, కొన్ని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకునేవి. కష్టాలు, సమస్యలు ఆ భగవంతుడే ఇస్తున్నాడని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. భగవంతుడికి పరిష్కారాన్ని మీ ముందే ఉంచుతాడు. ఏదైనా కష్టం మీ వద్దకు వస్తుందంటే చాలు, ఆ కష్టాలన్నీ కూడా వాటన్నిటి నుండి తప్పించుకోవాలని అనుకుంటారే కానీ వాటి నుండి బయటపడేందుకు పరిష్కార మార్గం ఎందుకు ఆలోచించరు? అసలు మీకు ఎందుకు భయం? ఎందుకు ఎప్పుడు కూడా మీకు తోడుగా నేనున్నాననే విషయాన్ని ఎప్పుడైతే మీరు మర్చిపోతారో అప్పుడే మీకు భయం అనేటువంటి ఒక భావం మీ మనసుకు ఏర్పడుతుంది. కాబట్టి నీలో ఉన్న భయాన్ని ముందుగా తొలగించుకో. నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నీ పనికి ఆటంకంగా నిలుస్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా గుణపాఠం చెప్పాలి. కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా ద్వేషం అనేది పెంచుకోవద్దు. పగ, ప్రతీకారాలతో ఉండొద్దు. ప్రేమగానే వారిపై గెలువు. ప్రేమతోనే వారిని ఎదిరించు. తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి విజయాన్ని సాధిస్తావు. నువ్వు ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నటువంటి ఆ కలలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. తప్పకుండా నీ సాయి తండ్రి అనుగ్రహం నీకు పుష్కలంగా లభించబోతుంది. అది కూడా అతి కొద్ది రోజులేనమ్మా. కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా, దేనికి కూడా భయపడకుండా నీ ప్రయత్నాలు నువ్వు మానకుండా చేస్తూ ఉండు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక మరలా దాని గురించి ఆలోచిస్తూ నిరుత్సాహపడొద్దు. ఎందుకంటే నేను నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను. నీ మనసుకు భయం కలిగినా, లేదంటే నేను ఒంటరిగా ఉన్నానని నీకు మనస్సుకు అనిపించినా సరే, ఒక్క పిలుపు చాలు. వెంటనే సప్త సముద్రాలు దాటైనా సరే నీ పక్కకు నిలబడతాను. నీ మంచి మనసుకి అంతా కూడా మంచి జరుగుతుంది. కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది. కాబట్టి జరిగిపోయినటువంటి దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. జరగబోయే దాని గురించి ఆలోచించు. విజయం ఏ విధంగా రాదో, ఏ విధంగా పొందుతున్నావు అనేది నీ మనసుకు ఒక సంకేతంగా తెలియచేస్తున్నాను. తప్పకుండా నువ్వు విజయ తీరానికి చెందిన నాడు ఎవరైతే నిన్ను అవమానపరిచారో వారందరికీ కూడా నీ విజయమే ఒక గొప్ప గుణపాఠంగా మారబోతుంది. నువ్వు ఓపికగా ఉండడం వల్ల అది నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. దానికంటే ఎక్కువగా సంతోషాన్ని చూడబోయేటువంటి మంచి కాలాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు. నిజంగా నిన్ను చూస్తే నాకు చాలా జాలిగా వేస్తుంది. నువ్వు నాపై నమ్మకాన్ని ఉంచు. ఇక నుంచి నీ నుంచి ఏమీ కోరుకోను. నాపై నీ మీద పెంచుకున్నటువంటి ప్రేమ, భక్తి ఏదో ఒక రూపంలో నువ్వు తప్పకుండా తెచ్చుకోవాలి కదా. మీ యొక్క సమస్యలు నా యొక్క సమస్యలు, నీ సంతోషాలు నా సంతోషంగా భావిస్తూ మురిసిపోతూ ఉంటాను. నీకంటూ కొంచెం గుర్తింపు లేక చూసేవారికి చులకనగా అనిపించవచ్చు. కాబట్టి అలాంటి వారికి ముందు నువ్వు ఎప్పుడు బాధపడద్దు. అలాంటి ఆలోచనతో సమయాన్ని వృధా చేసుకోవద్దు. అలాంటి వారికి బహుమతి కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే నీకు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు. భయపడొద్దు. నువ్వు విజయవంతంగా నువ్వు అనుకున్న పనిలో విజయాన్ని పొందుతూ మరలా నీకు గుర్తు చేస్తాను. నీ కల తప్పకుండా నెరవేరబోతుంది. నీ సాయి తండ్రి చేసేది ఏదైనా సరే నీకు కీడు తలపెట్టాలని చూసిన వాళ్ళ ఆటలు మాత్రం నేను సాగనివ్వను. వారికి ఏ విధంగా అంటే గుణపాఠం చెప్పాలో అదే విధంగా గుణపాఠం చూపిస్తాను. నువ్వు ఇక మాత్రం ఏమీ ఆలోచించొద్దు. సంతోషంగా నువ్వు ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరుని తాకావో నీకు వస్తున్న ఈ శివరాత్రి రోజు నీకు అంతా కూడా మంచి జరగబోతుంది. ఆ శివుడి ఆశీస్సులతో పాటు నీ సాయి తండ్రి ఆశీస్సులు కూడా నీకు తప్పకుండా ఉంటాయి. సంతోషంగా నువ్వు జీవితాన్ని గడుపుతావు. తప్పకుండా నీకు అనేక రకమైనటువంటి
ఏవైనా సమస్యలు ఉన్నా కూడా నేను నీకు అన్నీ కూడా తప్పకుండా ఆనందాన్ని ఇవ్వబోతున్నాను. వాటన్నిటినీ అంటే ఆ బాధలన్నిటినీ తొలగించి నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నానని మరలా నీకు నేను గుర్తు చేస్తున్నాను. ఆ శివపార్వతుల ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి తప్పకుండా అంతా మంచి జరిగేలాగా చేస్తుంటారు. ఎప్పుడు కూడా భగవంతుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా నువ్వు అంటే నీకు నా శరీరంలో భరించే శక్తి సామర్థ్యాలు అంటే బాధలు కష్టాలు ఇవన్నీ ఏదీ లేదు. సమస్యలన్నీ కూడా ఇలాంటి అగాధం నుంచి నన్ను బయటపడేవే తండ్రి. నిన్నే నమ్ముకున్న నాకు ఈ పరిస్థితులు తీసుకొచ్చావు. నన్ను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకా నాకు ఎవరు దిక్కు? నాకు నా చుట్టూ అందరూ ఉన్న అనాథలా మిగిలాను. నా మనసులో ఎప్పుడు కూడా ఉండే కష్టాలు సమస్యలు బాధలు ఎవరితో చెప్పుకోలేక నాలో నేనే సతమతమవుతూ ఉంటున్నాను. ఈ పరీక్షల్లో మాత్రం నేను గెలవలేకపోతున్నాను అని మనోవేదనకు గురి అవుతూ ఉన్నావు కదా. ఎదురించే శక్తి మీకు చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే మంచిగా ఉంటావో మంచి పనులు మాత్రమే చేస్తూ ఉంటావో ఎలా ఉన్నా కానీ ఏదో ఒక రోజు నీకు మంచి జరుగుతుంది. ఇన్ని రోజులు నువ్వు నీ బంధంతో కలిసిమెలిసి ఉంటూ నీ ప్రతి పనిలో కూడా అతను నీ వెనక అండగా తోడుగా నీ బాధ్యతను చాలా గొప్పగా నిర్వర్తించావు. కానీ కొన్ని అవమానాలతో నీ జీవితాన్ని దిగజారే పరిస్థితికి తీసుకొచ్చావు. ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకో. ఎవరిని కూడా తొందరపడి వారి గురించి తెలుసుకోకుండా నిందించకూడదు. మాటలు తూటా వంటివి అన్నమాట వెనక్కి తిరిగి రావు కదా. నువ్వు నీ బంధం వెనకటి రోజుల్లో ఎంత సంతోషంగా ఉండేవారో ఒకసారి గుర్తు చేసుకో. అవమానం అనే రాక్షసి వల్ల నీ జీవితం చెల్లాచెదురయింది. నీ బంధం గురించి నీకు తెలిసినంతగా ఎవరికి తెలుసమ్మా? ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానం నీకు చాలా ఉంది కదా. ఎవరు చెప్పినా విషపు మాటలతో నీ జీవితాన్ని నువ్వు చాలా చేతులారా అంధకారం చేసుకోవడం నాకు బాధను కలిగిస్తుంది. నీ మాటలకు ఇతరులను బాధ పెట్టకూడదు. అయినా ఇకనైనా సరే నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకో. నీ మనసులో విషపు రాక్షసిని తరిమివేసి మనసును పరిశుభ్రంగా ఉంచుకో. ఇతరులు చెప్పిన విషపు మాటలు వినడం వల్ల నీ జీవితంలో ఏ పరిస్థితికి వెళ్ళిందో ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటున్నాను. ఇతరులు నీ జీవితాన్ని చక్కపరచగలరా చెప్పు? అలాంటి మాటలను వింటావా నువ్వు? అలాంటి వారికి నువ్వు ఎక్కువగా మాటలు వింటున్నావు. ఇక నుంచైనా సరే నీ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ఇతరుల మాటలను పట్టించుకోకుండా గడుపు. పశ్చాత్తాపానికి మించింది ఏదీ లేదు కదా. వారే ముందు నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి అనే స్వార్థాన్ని వదిలిపెట్టు. ఎవరిని కోల్పోయి ఇంత నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావో వారు కూడా నీ పట్ల గౌరవ భావంతో ప్రేమతో ఉన్నారు కదా. నీ జీవితంలో వారి పిలుపు కోసం ఎదురు చూస్తూ పరితపించబోతున్నారు. జీవితం అనేది చాలా చిన్నది కదా. ఈ చిన్న జీవితంలో అనుమానం అనే రాక్షసిని నువ్వు ఎక్కువగా ఉంచుకొని తలక్రిందులుగా చేసుకోవద్దు. నువ్వు ఎంత దూరం వెళ్ళి దాటిపోలేవు. నా సంరక్షణలోనే ఉంటావు. ఎప్పటికీ నీ చేయిని నేను విడిచిపెట్టను. నా దివ్య దృష్టి ఎప్పుడు కూడా నా భక్తులను చూస్తూ ఉంటుంది. నీ యొక్క సంతోషాలను ఆనందాలను చూసి మైమర్చిపోతూ ఉంటాను. మీ ఆనందాల కోసం మీ సంతోషాల కోసమే నేను నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటాను. నీ మనసు బాగా అలసిపోయిందని నాకు తెలుసు. నీ మనసులో నీ బాధలతో నీ సమస్యలతో ఎంత బాధతో కుమిలిపోతూ ఉన్నావో నిన్ను చూస్తూ ఉన్నాను. నీ ఆలోచనలన్నీ కూడా దూరం పెట్టి నా పైన దృష్టి పెట్టు. నీకు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు తప్పకుండా నువ్వు శివపార్వతులను తాకావు కదా. ఈ రోజుతో నీ మనసంతా కూడా ఎలాంటి చింతలు బాధలు అనుమానాలు లేకుండా దూరంగా పారిపోతాయి. నీ మనసంతా చాలా స్వచ్ఛంగా మారుతుంది. నీ నుంచి అంధకారం దూరం అవుతుంది. నిన్ను పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా పారిపోతుంది. ఇప్పటి నుంచి నీ జీవితంలో దివ్యజ్యోతి ప్రసాదిస్తుంది. నీ బంధం నీకు దగ్గర అవుతుంది. ఇక నుంచి నీ జీవితం సంతోషాలకు నిలయం అవుతుంది. నా మాటలు గౌరవించు. నీకంతా మంచే జరుగుతుంది. ఎవరికి ఏది ఇస్తే వారికి జీవితానికి చాలా చక్కగా సరైన విధంగా ఉంటుందో అనేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నీ బాబాకు తెలిసిందే కదా. అయితే మీ బాబాకి తెలియకుండా తమ భక్తులకి ఏ హాని కూడా అలాగే ఏ సమస్య వచ్చినా కూడా వారికి తప్పకుండా నా సహాయ సహకారాలతో పాటుగా వారికి ఎప్పుడు కూడా నా అనుగ్రహం వారికి తోడుగా వెన్నంటే ఉండి కాపాడుతూ ఉంటుంది. ఈ విషయం నా భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు.
అయితే మీకు కొన్నిసార్లు మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరినప్పుడు కాస్త మీరు ఓపికతో సహనంగా ఎదురు చూస్తూ ఉండమని ఎన్నోసార్లు చెప్పి ఉంటాను కదా. అయినప్పటికీ మీరు మాత్రం కేవలం మీ కోరిక పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, భగవంతుడిపై ఉన్నటువంటి నీ సాయిపై నమ్మకాన్ని అలాగే శ్రద్ధను చూపించలేకపోతున్నారు. ఏ ప్రయోజనం కోసం మీ కోరిక నెరవేరినప్పుడు కాస్త మీరు నిరుత్సాహంగా ఉండడం సహజమే కదా, నేను ఒప్పుకుంటాను. ఈ మధ్య అసలు నీ బాబా గుర్తుకు రావడం లేదు కదూ. నీ మనసు ఎప్పుడు కూడా నీ కోరిక నెరవేరుతున్నప్పుడు ఆ భగవంతుడు గుర్తుకు రాడా చెప్పు. సంతోషంగా ఉంటే నీకు అసలు భగవంతుడు గుర్తుకు రావడం లేదా? ఒకసారి నీకు నువ్వే ఆలోచించుకో. ఆయన వద్దకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అర్థం ఏమిటో తెలుసా? ప్రతిరోజు కూడా నీకు ఎన్ని పనులు ఉన్నా కూడా సంతోషంగా నువ్వు చేసుకొని హడావిడిగా అయినా సరే తిండి తినడం అయితే మానుకోవు కదా, అలాగే నలుగురితో మాట్లాడడం అయితే మానుకోవు కదా. మరి ఇన్ని చేస్తున్న నీకు భగవంతుడి పట్ల ఎందుకంత నిర్లక్ష్యం పెంచుకుంటున్నావో, భగవంతుడి వద్దకు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? సరే, నీకు వీలును బట్టి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడే వెళ్ళు. నా అనుగ్రహం తప్పకుండా నీకు లభిస్తుందని అనుకో. ఎందుకంటే ఎంత సమయాన్ని అయితే భగవంతుడు కేటాయిస్తావో తెలియదు, కానీ అంతకంటే ఎక్కువగా నీకు ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. నీ మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో తెలుసా? కేవలం భగవంతుడి యొక్క సన్నిధిలో మాత్రమే. కాబట్టి నీకు ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకున్నా లేదా ఆ పనిలో మీకు మంచి విజయం వచ్చినా రాలేకపోయినా సంతోషంగా ఆ భగవంతుడికి చెప్పుకోవడానికైనా సరే దేవాలయానికి వెళ్తూ ఉండు. అదేవిధంగా నువ్వు కూడా ఆయన వద్దకు రావాలని ఆయన కూడా ఎప్పుడూ కూడా ఆశిస్తూ ఉంటాడు. అది కొంతమందికి కుదరదు, కొంతమందికి కుదరకపోవచ్చు. నువ్వు ఏ కష్టం చేయడం వల్ల నువ్వు విజయం అవుతావో అలాంటి ఆలోచన భావాలు కలిగి ఉంటే నీ మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా సున్నితంగా ఉంటుందో అలాంటి ఆలోచనలే పెట్టుకుంటూ ఉండు. అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఏ విధంగానూ నీ జీవితంలో ఒంటరి కాకుండా నీవు ఎప్పుడు కూడా మంచి జరిగే విధంగా నీ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకి నువ్వు ఇచ్చేటువంటి మంచి జీవితం ఏమిటి? ఈ విధమైనటువంటి ఎప్పుడు కూడా సదా మంచి మనసును కలిగి నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటావని ఈ సాయి ఎప్పుడు నీ నుంచి కోరుకుంటాడు. ఎప్పుడు కూడా సంతోషంగా నువ్వు జీవితాన్ని గడుపుతావని పదే పదే నేను ఇన్నిసార్లు ఎందుకు గుర్తు చేస్తున్నానో తెలుసా? జీవితం అంటేనే చాలా చిన్నది. అందులో మనం ఎన్నో రకాలైనటువంటి అవమానాలను, ఎన్నో రకాలైనటువంటి బాధలను, ప్రశ్నార్థకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అసలు మాకు మంచి జరుగుతుందా లేదా అనేటువంటి అపనమ్మకంతో జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అలాంటి జీవితాన్ని ఎవరు ఎప్పుడు కూడా గడపకూడదు. ఎందుకంటే బాధనిచ్చిన భగవంతుడు సంతోషాన్ని కూడా ఇస్తాడనేటువంటి విషయాన్ని మీరు జ్ఞప్తికి చేసుకుంటూ ఉండండి. కేవలం బాధలతోనే మా జీవితం ముడిపడి ఉంది కదా అనేటువంటి అపనమ్మకాన్ని మీలో మీరు ముందుగా వదిలేయండి. ఎందుకంటే భగవంతుడికి తెలుసు ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో. అప్పుడే మనకు తప్పకుండా అది సంతోషమైన బాధైనా తప్పకుండా భగవంతుడు ఇచ్చే తీరుతాడు. అలా కాకుండా కేవలం మాకు ఎప్పుడు కూడా ఇలాంటి కష్టము, ఇలాంటి బాధ ఎప్పుడు కూడా మాకు జరుగుతూనే ఉంటాయి, మాకంటూ సంతోషకరమైనటువంటి రోజులు ఎప్పటికీ లేవు అనేటువంటి అపనమ్మకాన్ని ముందుగా మీలో మీరు నుంచి తీసేసేయండి. అది మీలో ఉన్నంత వరకు మీరు ఎలాంటి సంతోషాన్ని కూడా అనుభవించలేరని నేను మరలా గుర్తు చేసి చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జీవికి, భూమిపైన పుట్టినటువంటి ప్రతి ఒక్క జీవికి ఏదో ఒక రోజు తప్పకుండా అంతా మంచి జరుగుతుంది. ప్రతి మనిషికి ఒక మంచి రోజు అంటూ వస్తుందని అంటారు కదా, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు తప్పకుండా మంచి రోజున ఆ భగవంతుడు మనకు ప్రసాదిస్తాడని మీరు మనస్ఫూర్తిగా నమ్మిన నాడు మీకు జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా మాకే ఎన్ని కష్టాలు, మాకే ఎన్ని బాధలు అనేటువంటి అపనమ్మకంతో మీ జీవితాన్ని మీరు గడిపితే కనుక ఇంకా మీకు ఎప్పటికీ కూడా మంచి రోజులు వచ్చినా కూడా మీరు అలాంటి రోజులను అనుభవించడానికి మీరు సిద్ధంగా అయితే ఉండరు. మీకు మంచి రోజులు వచ్చినా కూడా మీరు గుర్తుపట్టరు. ఎందుకంటే మీరు బాధను కలిగి ఉండే రోజులను అనుభవిస్తున్నప్పుడు మీకు మంచి జరిగినా కూడా అదే చీకట్లో ఉన్నప్పుడు మీకు వెలుగును ఎలా చూడగలుగుతారు చెప్పండి? అందుకే ఎప్పుడైనా సరే మనసును ప్రశాంతంగా ఉంచుకోండి పదే పదే మీకు చెప్తూ ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉంటారని ఆ శివపార్వతుల ఆశీర్వాదం
ఆ శివపార్వతుల ఆశీర్వాదంతో పాటుగా నా ఆశీర్వాదం కూడా మీకు ఎల్లవేళలా ఉంటుందని మరలా గుర్తు చేసి ఇక సెలవు తీసుకుంటున్నాను. సో విన్నారు కదండి, బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుంచి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి కష్టాలు కానీ సమస్యలు కానీ ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేయర్ అయితే చేయిస్తాను. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.